హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వాలంటీర్ల వ్యవహారం అయితే ముదిరిందనే చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ హయాంలో 2019లో నియమితులైన వాలంటీర్ల విషయం తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందైతే పెను వివాదం రేపిన విషయం తెలిసిందే. వీరంతా కూడా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని, ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో ఇక ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థను అయితే పక్కకు పెట్టేశారు. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు, ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వేతనాలను 5,000 నుంచి, అంటే ఇప్పుడు ఇస్తున్న 5,000 నుంచి 10,000కి పెంచుతామని అయితే చెప్పారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ కూడా ఇంకా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. అంతేకాదు, జూలై 1వ తారీఖున ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు, అలాగే మిగిలిన ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితోటే పంపిణీ చేయండి అని చెప్పి ఇక్కడ పెన్షన్ పంపిణీ విషయంలో కూడా వాలంటీర్లను అయితే పక్కకు పెట్టడం జరిగింది. దీంతో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. అంటే మొత్తానికి రద్దు చేస్తారా, లేదంటే కేవలం రాజీనామా చేసిన వాళ్ళని తీసివేసి మిగిలిన వారి స్థానంలో కొత్త వారిని వేసుకుంటారా అనేది అయితే కనుక చర్చ అయితే జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో మరో వివాదం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసలు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో తాజాగా పిటిషన్ కూడా దాఖలైంది. గత వైసీపీ హయాంలో చేపట్టిన వాలంటీర్ నియామకాలన్నీ కూడా అస్పష్టంగా ఉన్నాయని, రిజర్వేషన్లు కూడా పాటించలేదని పిటిషనర్ అయితే పేర్కొన్నారు. ఒక పిటిషనర్ అయితే ఈ పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ పిటిషన్ అయితే వేశారు. అంతేకాకుండా వైసీపీ నాయకుల అనుచరులను, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా వాలంటీర్లుగా నియమించుకున్నారని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇప్పుడు దీనిపై సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు సర్కార్ను అయితే ఆదేశించింది. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తే, అంటే ప్రస్తుతం వేసిన పిటిషన్పై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమాధానం ఎలా ఉన్నప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థను కనుక రద్దు చేస్తే రాజకీయంగా చంద్రబాబుకి ఇప్పుడు ఇది అయితే ఇబ్బంది అయితే వస్తుందని ఒక పక్క చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వ్యవస్థను రద్దు చేసినా కొత్తగా మళ్ళీ నూతన వాలంటీర్ల నియామకం చేపట్టే అవకాశం కూడా ఉందని మరో పక్క చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏ విధానంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తారని చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే వాలంటీర్ వ్యవస్థను ఓన్ చేసుకున్న వైసీపీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి స్పందన కూడా చేయకపోవడం గమనార్హమని మరొక పక్క చెప్తూ ఉన్నారు. అంటే వాలంటీర్ మొత్తం ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వైసీపీ దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. సో దీనిపై చంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే వాలంటీర్ వ్యవస్థ మీద మరొక కీలక ప్రకటన అయితే చేశారు. ప్రస్తుతం రాజీనామా చేసేసిన వాలంటీర్లు అందరూ కూడా మా వద్దకు వచ్చి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని వేలాదిగా వినతులు అయితే వస్తున్నాయి. ప్రభుత్వ ప్రతినిధుల్ని, మంత్రులని, అలాగే మిగిలిన వారిని కూడా కలుస్తూ వినతులు అయితే ఇస్తున్నారు. అలాగే తమతో బలవంతంగా రాజీనామా చేయించిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా ఇచ్చారు. అయితే దీనిపై ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి తీసుకోవాలా లేదా అంటే ముందు అసలు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుత పెన్షన్ల పంపిణీలో కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించుకోమని అయితే ఆదేశాలు ఇచ్చాము. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే విధానం పైన ఈ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుంటాము. దానిని బట్టి ఒకవేళ వ్యవస్థ కొనసాగించినట్లయితే కనుక దానిని బట్టి రాజీనామా చేసిన వాళ్ళు తీసుకోవాలా, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలనేది అయితే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే ఇవాళ వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీన్ని బట్టి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, రద్దు చేస్తారా అని దానిపై అయితే కనుక తీవ్ర చర్చ నడుస్తుంది. అదే సమయంలో కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్న అడగడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థపై మీ సమాధానం ఏంటో వెంటనే చెప్పాలంటూ కోర్టు కూడా చంద్రబాబు సర్కార్ని ఆదేశించింది. దీనిపై రానున్న కొద్ది రోజుల్లోనే సమాధానం అయితే వచ్చే అవకాశం ఉంది.